వరంగల్ జిల్లా దుగ్గొండి మైనంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. వివాహిత వెంగల సుప్రియ అనుమానాస్పదంగా మృతి చెందారు. సమాచారం అందుకొని కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ ఒంటిపై గాయాలు బట్టి దుండగులు అత్యాచారానికి ఒడిగట్టిన అనంతరం మర్డర్ చేసి ఇంట్లో బంగారం నగదును ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించారు. నిందితుల కోసం క్లూస్ టీం ఆధారంగా విచారణ చేపడుతున్న పోలీసులు మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సిందని భావిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్. విజయ్, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామంలో వివాహిత హత్య అనుమానాస్పదంగా మారింది. అది మిస్టరీగా మారింది. వివాహిత పైన అత్యాచారానికి పాల్పడి ఆమె హత్య చేసి ఉంటారని ప్రచారం అయితే సాగుతుంది. ఆమె ఒంటి పైన ఉన్నటువంటి గాయాలు, రక్త గాయాల ఆధారంగా అత్యాచారానికి పాల్పడ్డ తర్వాతనే హత్య చేసి ఉంటారనేటువంటి నిర్ధారణకైతే పోలీసులు వచ్చారు. దీనికి సంబంధించి అనేక కోణాల్లో అటు వివాహిత మర్డర్కు సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని క్లూస్ టీం ద్వారా విచారణ చేపట్టినటువంటి పోలీస్ అధికారులు అన్ని కోణాల్లో హత్యకు సంబంధించినటువంటి అంశాలను విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైతే ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇద్దరు అనుమానం ఈ ఘటనతో సంబంధం ఉంది అనేటువంటి అనుమానంతో ఒక ఇద్దరు యువకులను అయితే అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దాంతో పాటు ఒక పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ కూడా వ్యవహారం అందులో అర్థం ఉండి ఉండవచ్చు అనేటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి పలు పరిణామాల నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి విచారణలో భాగంగా వాళ్ళను విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే అత్యంత దారుణంగా మహిళను హత్య చేసినట్టు, వివాహితను హత్య చేసినటువంటి ఘటనకు సంబంధించి గ్రామంలోనైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వివాహితకు ఇద్దరు చిన్న పిల్లలు ఉండడంతో చూసేటువంటి వాళ్ళు కంటనీరు పెట్టుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. వివాహితపై అఘాయిత్యానికి పాల్పడినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ ఒకవైపు వినిపిస్తుంది. మరొక వైపు పోలీసులు మాత్రం ఈ కేసుకు సంబంధించి ఒక నిర్ధారణకైతే వచ్చినట్టు కనబడడం లేదు. ఇంకా విచారణ అనంతరమే వివరాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సతీష్.